అవి చేసి పుట్టాలి మనం పెట్టేసి వాళ్ళు అర్థమైంది. పుట్టాలి మనం పెడితే బిడ్డను ఒక సంఖ్యలో బిడ్డ ఒక సంఖ్యలో పెట్టుకొని వచ్చి నీటికి ఆశ్రమానికి ఏమన్నా అంటే తిడతాదేమో ఏమన్నా అంటే తిడతాదేమో అనే భావంతో ఆమెన్నాడు. వచ్చి గిన్నె తెచ్చేసి గిన్నె తీసుకొచ్చి ఉయ్యాలు పెట్టున్నాడు సంఖ్యలో. ఏం కాదు ఈ బిడ్డ ఎవరు అంటే అమ్మ నీ బిడ్డమ్మా అన్నాడు. నా బిడ్డ ఎంత ఈ బిడ్డను కోతి ఎత్తకపోతాను ఆడ ఆ కుంటకాలు అయింది. ఆ బిడ్డను తీసుకున్నాను వచ్చినాను. మరి ఈ బిడ్డ ఏదంటమ్మా మరి నాకు కళ్ళు సరిగ్గా అన్నావు, ఇది జరిగింది, ఇది నీ బిడ్డని అన్నావు కదా, నీదేమ్మా ఇంకా అన్నాడంట. మళ్ళీ ఏం చేయాలి తాత అంటే ఆయన లవ్ పురుషుడు అన్నాడు. చూడు అంత దార్తికి జరిగింది అలా కదా. వీళ్ళు రామాయణం నుంచి ఇద్దరు కౌలు పిల్లలు పుట్టారని గుర్తించారు. యాక్చువల్గా జరిగింది ఆడ పోతే ఎత్తిపోయింది. ఐడియా అది చెప్పలేము. రకాల కోతుల్లో ఎన్నో రకాలు ఉన్నాయి కోతులు. మరి మరి నిజమేలే. ఏంది అప్పుడు చింపాంజీలు ఎక్కువ, అవి ఎట్లా ఇట్లే పుట్ట కరుచుకొని మేము సొంత తన బిడ్డనే ఎత్తుకోనట్టు ఇంకంతే. వాళ్ళ తీసుకొని పోయి అడిగి పోతానే ఏది లేదని చెప్పి ఏదో ఆమెకు ఆ ప్రాప్తి పడుకుంది అంటే బిడ్డని ఎదురేసిపోయింది. చూడు మనిషి అంటేనే కదా పోయి ఆ బిడ్డని ఎత్తుకునేది, ఈ పిందెని ఒక పక్కన ఎత్తుకునేది, వచ్చి ఇంటికాడ వచ్చి చూసి ఉయ్యాలు బిడ్డ ఉన్నది. ఇంకా ఏం చేసేది లేదు. బిడ్డ లేకుంటే ఓయమ్మ ఎట్లా ఏ కదా అని బిడ్డ తీసి తీసుకోవాలి. ఉయ్యాల బిడ్డ ఉండిపోయి సంకల బిడ్డ ఉండిపోయా ఏంది తాత ఇదంటే లేదమ్మా ఈ మాదిరి జరిగింది. ఈ బిడ్డ ఎవరు తాత అనిందేమే ఇతను చెప్పలే. భయపడినాడు ఈ మనిషి. వాల్మీకి తాత నీకు చెప్పిపోయినా కదా బిడ్డ ఎక్కడ పోయి ఎట్లా నేనంటే ఆ బిడ్డ కంటి కనిపించి దాని బిడ్డ తన సంకలో ఉండా ఎట్ట మరి అప్పుడు సర్లే అమ్మా ఈ బిడ్డ నీ బిడ్డ అంటున్నావు కదా, ఈ బిడ్డ కదమ్మా నేను పొరపాటు చేసిన పొరపాటు ఏమిలే చెప్పినాడా. అంతే మరి ఏం జరిగింది ఏం తప్ప ఈ బిడ్డ ఎవరు అనింది. నీ బిడ్డనే మా అన్నాడు. నా బిడ్డ సకలం ఉంది కదా అనింది. సకలకి ఎటు వచ్చింది మా అంటే అది ఏదో కోతి ఎత్తుకుపోతే ఆడ పుట్టకాడ వదిలేసింది. నన్ను చూసి ఆ బిడ్డను ఎత్తుకొని వచ్చినాను. మరి ఈ బిడ్డ ఉంటుందా అంటే అమ్మా నేను భయపడినా అన్న తల్లి నువ్వేమన్నా అంటావు. దీని వల్ల పైకి పంపించే కాదు, జీవం చేసేసినాడు. ఇచ్చేటోది వరకైనా చంపేదాన్ని మనకి ఏమవుతుంది సార్ ఏదో అంటే అప్పుడు ఋషులకు అంత పవర్ ఉంటుందా. వారు రాళ్ళ మీద కూర్చొని దేశాల మీద పోతాన్నారు వాళ్ళు. రాళ్ళ మీద కూర్చొని చెట్టు కొమ్మల మీద కూర్చొని పోతాన్నారు, లేదా గాల్లో పోతాన్నారు వాళ్ళు. నిజమే కరెక్టే. మళ్ళీ అబద్ధం కాదు, నిజమే. గాలి ఇంకా తాత చేప వేసుకుంటా అంట పోతా అంట. కమలు మీద కూర్చోబెట్టుకొని పోయి నా సార్ అంత లోకం అంతా తిరుక్కొని వచ్చాడు ఆయన. బళ్ళారి గిల్లారు అన్నీ తిరుగుతాడు అంట. ఈయనన్నా 300 సంవత్సరాలు అయింది తాత. అది కొన్ని వేల సంవత్సరాలు కదా అది. నిజమే, అదేమో కరెక్టే. మళ్ళీ అటువంటిప్పుడు మరి ఇంకా ఇవన్నీ జరిగింది. కొన్ని కల్పితాలు ఉంటాయి అంతే. ఈ కల్పితాలు కాదు, వాస్తవాలు తెలుసుకోవాల. ఇవి వాస్తవాలు అన్నమాట. మొత్తానికి రావణాసునితోనే రాముడు ఇది మూర్తం పెట్టించాడంటే పుట్టిందే రావణాసురుడిని చంపడానికి పుట్టాడు. ఎవరు? రాముడు. నిజమే కరెక్టే. తన మూర్తాన్ని తన చేతులతోనే రాసిచ్చినట్టు రాముడు. అంతే. విజయం కావాలంటే ఇప్పుడు దాని ధర్మం అది. ఇంకా అతను ఇప్పుడు ఆప్యాయతగా ఉన్న వాళ్ళు వచ్చినా చేరదీయాల, శత్రువులు వచ్చినా చేరదీయాల. బాపనయ్య కాబట్టి అదొకటి శాస్త్రం అంటారు. నాకు పలానా టైం కావాలి స్వామి, పలానా సార్ పిల్ల ఉందంట, ఆ పిల్లని చూసుకొని రావాలా. ఇప్పుడు కూడా మా దగ్గరకు వచ్చారు కదా స్వామి, మేము 10 మంది పోతాము, దాంట్లో ఎవరు మాట్లాడితే బాగుంటుంది. మళ్ళా డౌట్లు అవులే. ఇప్పుడు అబ్బాయి ఇచ్చిపుచ్చుకోవడం మాట్లాడుకోవాలా, ఎవరు మాట్లాడితే బాగుంటుంది. పలానప్పుడు ఏ టైంకి పోతారు, ఈ టైంకి పోండి, ఈ టైంకి పోయి ఈ రోజు పోండి, ఇంతమంది పోతారు అంటే 5 మంది 10 మంది 11 మంది 2 3 7 మంది 6 మంది అంతేలే. దాన్ని బట్టి రాసుకొని ఇంతమంది పోతారంటే ఇంతమంది ఆడవాళ్ళ మగవాళ్ళ. వాడు ఏం తెలియని ఎరుపుకైనా కూడా
ఆ? ఒక మాట అని వదిలేసి మిగతా వేరే వాళ్ళు మాట్లాడుకుంటారు. అది ఆడ ఇప్పుడు అది అంతే, అది దానికి ఉండే రూల్ అట అది. ఆ? అవు వీళ్ళు పోతున్నారా, వీళ్ళనే మాట్లాడంటే ఆడ పని జరిగిపోతుంది ఆ. పక్కా 100%. వీళ్ళు ఈ మాట మాట్లాడితే ఆ. ఆ పని కుదిరిపోతుందమ్మా అంటే అయిపోయి అంతే ఇంకా. అంతే. ఓ నమస్కారం. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము, ఆ. వచ్చినాము నాన్న టీ తాగినాము. ఆ? ఇప్పుడు బిడ్డ కూర్చున్నాము. ఇప్పుడు టీచర్, ఇద్దరు బిడ్డ టీచర్ ఆ. తెలుసా? తెలుసు కాబట్టి తెలుసు, కాబట్టి టీచర్ అనేది తెలియదు. ఆ. ఆ? అన్నా ముగ్గురు కదా బిడ్డలు నీకు? ముగ్గురు కదా బిడ్డలు? ముగ్గురు సార్, ముగ్గురు. ఇంకా అందరు పెళ్ళి అయినట్టే కదా?